పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ మార్చి 19వ తారీఖు గురువారం ఈనాడు తల్లి శ్రీ సభ పునీత జోజప్ప గారి యొక్క పండుగను ఘనంగా కొనియాడుతున్న ఈ శుభ సమయాన ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. సామువేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 4-5 వచనములు మరియు 12వ వచనం నుండి 14వ వచనం వరకు మరియు 16వ వచనం. భక్తి కీర్తన 89వ కీర్తన 2, 3, 4, 5, 27, 29 వచనాలు. రెండవ పట్టణము పునీత పౌలు రోమా పౌరులకు రాసిన లేఖ 4వ అధ్యాయం 13వ వచనం మరియు 16వ వచనం నుండి 18వ వచనం వరకు మరియు 22వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 16వ వచనం మరియు 18వ వచనం నుండి 21వ వచనం వరకు మరియు 24వ వచనం. ఈనాటి సువార్త పట్టణాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. మరియమ్మ భర్త యొగు యోసేపు యాకోబునకు జన్మించెను. మరియమ్మకు క్రీస్తు అనబడు యేసు జన్మించెను. యేసుక్రీస్తు పుట్టుక రీతి ఎటుదాన ఆయన తల్లి అయిన మరియమ్మకు యోసేపుతో వివాహమైనది. కానీ వారు ఇరువురు కాపురం చేయకముందే పవిత్రాత్మ ప్రభావం వలన మరియమ్మ గర్భం ధరించినది. ఆమె భర్త యొగు యోసేపు నీతిమంతుడగుటచే మరియమ్మను బహిరంగముగా అవమానింప ఇష్టం లేక రహస్యముగా పరిత్యజించుటకు నిశ్చయించుకొనెను. యోసేపు ఇట్లు తలంచుచుండగా ప్రభుదూత కల్లో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు, నీ భార్య అయిన మరియమ్మను స్వీకరించుటకు భయపడవలదు. ఏలైనా ఆమె పవిత్రాత్మ ప్రభావమున గర్భం ధరించినది. ఆమె ఒక కుమారుని కనును. నీవు ఆయనకు యేసు అను పేరు పెట్టుము. ఏలైనా ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అని చెప్పెను. నిద్ర నుండి మేల్కొన్న యోసేపు ప్రభుదూత ఆజ్ఞాపించినట్లు తన భార్యను స్వీకరించెను. కుమారుని ప్రసవించినంత వరకు ఆమెతో అతనికి ఎట్టి శారీరక సంబంధం లేదు. ఆ శిశువుకు అతడు యేసు అను పేరు పెట్టెను. ప్రియ స్నేహితులారా, మరి ఒక గొప్ప పండుగను మనం ధ్యానిస్తూ ఉండగా బైబిల్ ఆధారాలతో పునీత జోజప్ప గారు శ్రీ సభకు అందించేటువంటి గొప్ప వాక్యాలు ఏమిటి అనగా, ఈ పవిత్రమైన రోజున మనం పునీత జోజప్ప గారి జీవితం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆలోచిద్దాం. దేవుడు గొప్ప శబ్దాలతో కాదు, నిశ్శబ్దంలో పనిచేస్తాడు. జోజప్ప గారు అలాంటి నిశ్శబ్ద విశ్వాసి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 19లో ఇలా వ్రాయబడి ఉంది, ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడు కనుక ఆమెను బహిరంగంగా అపకీర్తిపరచకుండా గోప్యంగా విడిచిపెట్టవాలని యోచించెను. ఇక్కడ మనం ఆయన హృదయాన్ని చూస్తూ ఉన్నాం. న్యాయం, దయ, ప్రేమ కలిసిన మనసు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు జోజప్ప గారిని ఒక అసాధారణ కార్యానికి పిలిచాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-21 వచనంలో దేవదూత ఇలా చెప్తూ ఉంది, దావీదు కుమారుడా యోసేపు, మరియను నీ భార్యగా తీసుకొనుటకు భయపడకము. అక్కడ జోజప్ప గారు ఒక కీలక నిర్ణయం తీసుకోవాలి. ప్రపంచం ఏమనుకుంటుంది, సమాజం ఎలా చూస్తుంది, అన్నిటినీ ప్రక్కన పెట్టి దేవుని మాటను అంగీకరించాడు. ఇదే నిజమైన విశ్వాసం. మన జీవితాల్లో కూడా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. మనం వింటూ ఉన్నామా? ఆలోచన చేసుకుందాం సోదరులారా. మరి మత్తయి సువార్త 1వ అధ్యాయం 24లో ఎలా ఉంది, యోసేపు నిద్ర లేచి ప్రభుదూత ఆజ్ఞాపించిన ప్రకారం చేసెను. ఇది చిన్న వాక్యం కాదు, ఇది గొప్ప జీవితం. ఆలస్యం లేదు, సందేహం లేదు, వెంటనే విధేయత. ఈరోజు మనం దేవుని మాట వింటాం కానీ చేయం. కానీ జోజప్ప గారు వినడమే కాదు, చేయడంలో ముందున్నారు. యాకోబు లేఖ 1వ అధ్యాయం 22వ వచనం చెబుతూ ఉంది, వాక్యమును చేయువారై ఉండడి, కానీ వినువారై మాత్రమే కాకుడి. ప్రియమైన వాళ్ళారా, యేసు జననం ద్వారా
తర్వాత ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. హేరోదు రాజు యేసును చంపడానికి ప్రయత్నించాడు. అప్పుడు మత్తయి సువార్త 2:13 ఇలా ఉంది: లేచి బిడ్డను తన తల్లిని తీసుకొని ఐగుప్తుకు పారిపో. రాత్రి సమయం, భయం, అనిశ్చితి అన్నీ ఉన్నా జోజప్ప గారు లేచారు. వెంటనే బయలుదేరారు. ఇక్కడ మనకు ఒక గొప్ప సత్యం: దేవుని మాటకు ఆలస్యం చేయకూడదు. సహోదరి సహోదరులారా, జోజప్ప గారు కుటుంబ రక్షకుడు. ఆయన తన కుటుంబాన్ని కాపాడాడు. పునీత పౌలు తిమోతికి రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనం చెబుతుంది: తన ఇంటి వారిని జాగ్రత్తగా చూసుకొని వాడు విశ్వాసంను తిరస్కరించిన వాడై ఉన్నాడు. ఈరోజు మన కుటుంబాలను ఎలా చూస్తూ ఉన్నాం? ప్రేమతోనా లేక నిర్లక్ష్యంగా? జోజప్ప గారు మనకు చెప్తూ ఉన్నారు, కుటుంబం దేవుని బహుమతి, దాన్ని కాపాడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జోజప్ప గారు ఒక కార్మికుడు, సాధారణ దర్జీ. కానీ ఆయన పని పవిత్రమైనది. కొలస్సీలకు రాసిన లేఖ 3వ అధ్యాయం 23వ వచనం చెబుతుంది: మీరు ఏ పని చేసినా మనుషులకు కాక ప్రభువుకే చేసినట్లు హృదయపూర్వకంగా చేయడి. మన పని చిన్నదైనా పెద్దదైనా దాన్ని దేవుని కోసం చేస్తే అది పవిత్రమవుతుంది. జోజప్ప గారి చేతుల్లో పని దేవుని కార్యమైంది. ఇంకా ఒక గొప్ప గుణం వినయం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనంలో చెబుతుంది: వినయమునకు యెహోవా భయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యము, ఘనత, జీవము. జోజప్ప గారు ఎప్పుడూ ముందుకు రాలేదు, కానీ దేవుడు ఆయనను గొప్పగా నిలబెట్టాడు. ఈరోజు మనం పేరు కోసం, ఘనత కోసం పరుగులు పెడుతూ ఉన్నాం, కానీ దేవుడు మన హృదయాన్ని చూస్తాడు. సోదరులారా, కష్టాలు వచ్చినప్పుడు మన విశ్వాసం పరీక్షింపబడుతోంది. జోజప్ప గారి జీవితంలో అనేక కష్టాలు వచ్చాయి. పేదరికం, పారిపోవటం, అనిశ్చితి. కానీ కీర్తనల గ్రంథం 34:19 ఇలా అంటూ ఉంది: నీతిమంతునికి అనేక కష్టములు కలుగును, కానీ యెహోవా వాటన్నిటిలో నుండి అతనిని విడిపించును. జోజప్ప గారు ఈ వాక్యాన్ని జీవించాడు. రక్షణ కార్యంలో జోజప్ప గారి పాత్ర చాలా గొప్పది. యేసును కాపాడటం ద్వారా దేవుని యోజన నెరవేరడానికి సహకరించాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో యేసు జ్ఞానమందు కాయమందు దేవుని దయలోను మనుషుల కృపలోను అభివృద్ధి పొందెను. ఈ అభివృద్ధికి జోజప్ప గారి ప్రేమ, సంరక్షణ కారణం. ఇప్పుడు మనల్ని మనమే పరిశీలించుకోవాలి. నేను దేవుని మాటను వింటూ ఉన్నానా? నేను విధేయుడిగా జీవిస్తూ ఉన్నానా? నా కుటుంబం ప్రేమతో కాపాడుతూ ఉన్నానా? కష్టాల్లో కూడా విశ్వాసంతో నిలబడుతూ ఉన్నానా? జోజప్ప గారు మాటలు చెప్పలేదు, కానీ ఆయన జీవితం ఒక గొప్ప సందేశం. ఈరోజు దేవుడు మనల్ని కూడా పిలుస్తూ ఉన్నాడు. నా చిత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నావా? కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన పరలోక తండ్రి, పునీత జోజప్ప గారి ద్వారా మాకు నేర్పిన విశ్వాసం, విధేయత, వినయం కోసం మీకు కృతజ్ఞతలు. ఆయనలాగా మేము కూడా నీ వాక్యాన్ని విని వెంటనే ఆచరించే కృపనిమ్ము. నీ కుటుంబాలను కాపాడి, మా కుటుంబాలను కాపాడి ప్రేమతో నింపుము. కష్టాల్లో నిలబడే ధైర్యాన్ని మాకు ఇవ్వండి. పునీత జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మేము నీ చిత్తంలో నడవగలిగినట్లు ఆశీర్వదించండి. పునీత జోజప్ప గారు మా కొరకు ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.